అర్చకుల్లోకి పెద్దయ్య గారు. ఆయన కొడుకు నారాయణ 6 ఏళ్ల పసిబాలుడు. అమ్మవారికి ముస్తాబు చేస్తూ ఉంటే స్వామి వాణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకుని సాయం చేయడం. అమరేశ్వర స్వామి దేవాలయం, అర్చకులు, వారి కొడుకులు, ఆలయ ప్రాంగణం, స్వామి ఊరేగింపు నేపథ్యంలో జరుగుతున్న ఈ కథనం శంకరమంచి సత్యం గారు అమరావతి కథల్లో రాసుకున్న ఓ చిన్న కథ. పువ్వులేని విగ్రహాలు నవ్వాయి. పదండి గుళ్ళోకి, కథలోకి వెళ్దాం. అమరావతి దేవాలయంలో 10 కుటుంబాల వారు అర్చకులు. అందరి అర్చకుల్లోకి పెద్దయ్య గారు. పెద్దయ్య గారి కొడుకు నారాయణ 6 ఏళ్ల పసిబాలుడు. అక్షరాభ్యాసం చేసి ఎంతో కాలం కాకపోయినా, ఆలు శాంతం రాకపోయినా కుంచెలతో పెద్ద గుడి తలుపులు తీయటం చేతనం. స్వామి దగ్గర అఖండ దీపారాధన కునికిపోకుండా చూడటం చేతనం. స్వామి నిర్మాల్యం తీయడం చేతనం. శటకోపం పెట్టడం చేతనం. కానీ డబ్బులు లెక్కెట్టుకోవటం చేత కాదు. మధ్యాహ్నం 12 గంటలు దాటాక పెద్దయ్య గారు అర్చకులు ఇంటికి వెళ్ళి, ఒరే గోపాలం నైవేద్యం, ఒరే కృష్ణమూర్తి నైవేద్యం అంటూ చెప్తూ ఉంటే పక్కనున్న నారాయణ తన తోటి వయసు వాళ్లతో, ఒరే సుబ్బి నైవేద్యం, ఒరే కంకుపక్షి నైవేద్యం అని తన జతగాళ్ళని కాకేసేవాడు. 10 మంది అర్చకులు నైవేద్య పళ్ళాలు తీసుకుని దేవాలయానికి బయలుదేరితే వాళ్ళ వెనక మడిగట్టుకుని తండ్రుల వెంట బయలుదేరేవారు. ఇళ్ల దగ్గర తల్లుల్ని వేధించి పిల్లలు అంగోస్త్రాలు గోచీ పోసి కట్టిపించుకునేవారు. వాళ్ళు కూడా చిన్న చిన్న నైవేద్యాలు చిన్న పళ్ళాల్లో పెట్టిపించుకుని గ్లాసులతో నీళ్లు తీసుకొని తండ్రుల వెంట బయలుదేరేవారు. ముందు 10 మంది అర్చకులు పెద్ద పళ్ళాలతో మహానివేదన తీసుకువెళ్తూ ఉంటే వాళ్ళ వెంట మరో 10 చిన్న నైవేద్యాలు. గోచీలు ఊడిపోతూ ఉంటే మళ్లీ దోపుకుంటూ తండ్రుల వెంట గుణగుణ నవ్వుతూ పరిగెత్తుతున్న పిల్లలు. కాళ్ళు సుర్రను కాలుతున్నా లెక్క చేయకుండా, గ్లాసులో నీళ్లు తొణికిపోతున్నా గమనించకుండా పోటీ పడి పరిగెత్తటాలు. అలా 2వ ప్రాకారంలోకి వచ్చేసరికి అక్కడ పరిచి ఉన్న నాపరాయి బండలు ఎండకి సలసలా కాగుతూ ఉంటే వాటి మీద పిల్లల లేతపాదాలు సర్రున కాలిపోగా పిల్లలు పరిగెత్తినంత దూరం పరిగెత్తి ఇక లాభం లేదని గ్లాసులో నీళ్లు కాసిని ఆ బండ మీద వంపుకుని నీళ్లలో నుంచునేవారు. మండుతున్న ఆ బండల మీద ఆ నీళ్లు బుసబుసా పొంగి కాళ్ళు మరీ కాలేవి. కుయ్యోమంటూ మెట్ల వైపులు పరుగులు పెట్టేవారు. వద్దంటే వినర్రా అన్న పెద్దల మందలింపులు వినిపించుకోకుండా ఎట్టకేలకు గుళ్ళోకి చేరుకుని నైవేద్య పళ్ళాలు స్వామి ముందు పెట్టి గంధం సాన ముందు చేరేవారు. గంధం చెక్క తీసుకుని ఆ పెద్ద సాన మీద చేతులు నొప్పులు పుట్టేదాకా వంతుల వారీగా గంధం తీసేవారు. వాళ్ళ పెద్దలు గంధం కుంకుమ పెట్టుకుని పిల్లలందరికీ గంధం బొట్టు పెట్టి వంటి నిండా గంధం పూసేవారు. ఆ పైన ధూపదీపాలు ఇస్తున్నప్పుడు గంటలు జయగంటలు మోగించడం పిల్లల వంతు. అలా మహానివేదనలు ముగించుకొని నుదుట గంధాక్షతలు వెలుగుతుండగా 20 నైవేద్య పళ్ళాలు గుడిమెట్లు దిగుతూ ఉంటే చూడవలసిందే. శివరాత్రి ఉత్సవాలు గాను పులికాపు చెయ్యాలి రండర్రా అని పెద్దయ్య గారు పెద్దలందరినీ తొందర చేస్తే నారాయణ పిల్లలందరినీ కూర్చి మేము వస్తాం అన్నాడు. సరే అన్నారు పెద్దలు. పులికాపంటే స్వామి విగ్రహాలు స్నానం చేయించి కొత్త బట్టలు కట్టడం. 1 విగ్రహమా 2 దాదాపు 10 విగ్రహాలు, కంచుపోత పోసిన విగ్రహాలు, 4.5 అడుగులు ఎత్తు విగ్రహాలు, 4 పడితే గాని కదలని విగ్రహాలు. విగ్రహాలన్నిటినీ ఉత్తర మంటపంలోకి చేర్చారు. పెద్దలు విగ్రహాలు మోస్తూ ఉంటే పిల్లలు కూడా ఓ పక్క పట్టుకుని మోస్తున్నట్టు నటిస్తూ వాళ్లతో పాటే అమ్మా అయ్యా అంటున్నారు. 2 గుండెగల నీళ్లు కృష్ణ నుంచి తెచ్చారు. పిల్లలు కూడా పానకం బిందెలతో నీళ్లు మోశారు. విగ్రహాలన్నిటినీ ముందు చింతపండు పులుసుతో తోమారు. ఆ పైన ఇసుక తిన్నెల్లోంచి ప్రత్యేకంగా తెచ్చిన మెత్తటి ఇసుకతో విగ్రహాల్ని రుద్ది తళతళలాడేట్లు చేశారు. ఆ పైన విగ్రహాలకు బట్టలు కట్టాలి. అమ్మవారికి చీర, అయ్యవారికి దోవతి, చాముండేశ్వరుడికి పాగా, ఊరేగింపు విగ్రహాలకు వేరే బట్టలు. ఇలా అలంకారాలు చెయ్యాలి.
అందరూ తలా ఒక్క విగ్రహానికి బట్టలు కడుతున్నారు. పెద్దయ్య గారు చిన్న ఉత్స విగ్రహాలకు బట్టలు కడుతున్నారు. ఆ విగ్రహాలే ఆ రోజు నందివాహనం మీద ఊరేగింపుకు వెళ్తాయి. నారాయణ మెల్లిగా తండ్రి దగ్గరకు చేరాడు. యారా, నువ్వు అలంకారం చేస్తావా అన్నాడు పెద్దయ్య. ఓ అన్నాడు నారాయణ. అయితే కుచ్చెలు గట్టిగా పట్టుకో అన్నాడు పెద్దయ్య. పెద్దయ్య విగ్రహానికి ముడి వేయటమేమి, నారాయణ వెనక నుంచి ముడి విప్పటమేమి. అలా అరగంట అయినా అలంకారం పూర్తి కాలేదు. పెద్దయ్య నవ్వుతూ, ఒరే నాయన, ఇలా ముందుకొచ్చి కూర్చో అని అలంకారమంతా పూర్తి చేశాడు. అలంకారమంతా తానే చేసినంత తృప్తి వచ్చింది నారాయణకి. అమ్మవారి చీర సర్దాడు, స్వామి ఉత్తరీయం సరిచేశాడు. దూరం నుంచి చూశాడు, దగ్గర నుంచి చూశాడు, పూసల పేర్లు సర్దాడు. ఇలా అలంకారం అంతా పూర్తి చేసిన గర్వంతో మిగతా పిల్లలందరినీ చూశాడు. నారాయణకి చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. ఇప్పుడే వస్తా అని రయ్యన ఇంటికి పరిగెత్తికెళ్ళి దొడ్లో ఆ రోజు విచ్చుకున్న 2 మందార పూలని తీసుకొచ్చి స్వామికి అమ్మవారికి అలంకరించి పొంగిపోయి చప్పట్లు చరిచాడు. ఆ సాయంత్రమే నందివాహనం ఊరేగింపు. బజారంతా చెప్పాడు, నేనే స్వామికి అలంకారం చేశానని. పిల్లలందరినీ పోగేసుకొచ్చాడు నారాయణ. నందివాహనం వడ్డెర్లు మొయ్యాలి. రాత్రి 8 అయినా వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళ కోసం 3వ మనిషిని పంపించారు. దేవస్థానం ట్రస్టీ వాళ్ళని వీళ్ళని కేకలేస్తూ హడావిడిగా తిరుగుతున్నాడు. వాహకులు ఆలస్యంగా వచ్చినందులకు మీ తప్పంటే మీ తప్పని అరుచుకున్నారు జనం. ఎట్టకేలకు స్థానాపతి గారు మంత్రం చదువుతూ ముందు నడిచారు. వాద్యాలన్నీ ఒక్కసారిగా మోగాయి. విగ్రహాలు గుళ్ళో నుంచి క్రింద ప్రాకారానికి వచ్చాయి. విగ్రహాల్ని నందివాహనం మీదకి ఎక్కించారు. కానీ వాహనం లేవదే. వడ్డేర్లు తగువులాడుకుంటున్నారు. నీ తప్పంటే నీ తప్పని వాదులాడుకుంటున్నారు. దెబ్బలాట ఒక్కటే తక్కువ. వాహనం లేపండ్రా అని అధికారులు అరుపులు. పట్టండ్రా పట్టండ్రా, హరహర మహాదేవా. నందివాహనం అటూ ఇటూ ఊగింది. విగ్రహాలు ఒరిగాయి. ఒరే జాగ్రత్త రోయ్, అర్చకులు అరుపులు. ఊరేగింపుకు ముందు అర్చకులు హారతి ఇస్తున్నారు. ఆ ఊపుతో ఆ కుదుపుతో నారాయణ అలంకరించిన 2 మందార పూలు ఎక్కడో పడిపోయాయి. నారాయణ బిక్కమొహం వేశాడు. కానీ విగ్రహాలు నవ్వుతూనే ఉన్నాయి. తాను నవ్వాడు.